ఈ 5 బుక్స్ ది బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఇన్ ద వరల్డ్. ఒక్కొక్క కేటగిరీలో ది టాప్ మోస్ట్ బుక్స్. మీ బెస్ట్ హ్యాబిట్స్ ఎలా ఫామ్ చేయాలి, అసలు మనీ ఎలా వర్క్ అవుతుంది, హ్యాపీనెస్ అంటే ఏంటి, ప్యాషనెట్గా ఎలా ఉండాలి, మీ చేతిలోకి పవర్ ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఈ 5 బుక్స్లో ఉండిపోతుంది. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, అటామిక్ హ్యాబిట్స్. ఈ బుక్ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి ఎలా రావాలో చెప్తుంది. ప్రొడక్టివ్గా ఎలా ఉండాలనేది ఈ బుక్ నుంచి నువ్వు నేర్చుకోవచ్చు. ప్రొక్రాస్టినేట్ చేసి అసలు ఏం పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చొని కావాలని కూర్చునే వాళ్ళకి కూడా ఈ బుక్ చాలా హెల్ప్ చేస్తుంది. 2 minute రూల్, 5 minute రూల్ అని చాలా రూల్స్ ఉంటుంది దీంట్లో. అంటే ఎలా స్టార్ట్ చేయాలి, అసలు బేసిక్గా ఎలా స్టార్ట్ చేయాలి, ఏమైనా టాస్క్ మనం చేయకుండా ఉండిపోతాం, ఏవేవో కారణాలు చెప్తూ ఉండిపోతాం, అవన్నిటి నుంచి ఎలా బయటికి రావాలి, మంచి హ్యాబిట్స్ని ఎలా ఫామ్ చేసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా బ్రేక్ చేయాలి అనే సైకాలజీ, సైన్స్తో పాటు ఈ బుక్లో ఉంటుంది. దిస్ ఈస్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ హ్యాబిట్ బిల్డింగ్. మస్ట్ రీడ్. నెంబర్ 2, సైకాలజీ ఆఫ్ మనీ. మిలియనర్స్కి కానీ బిలియనర్స్కి కానీ ఎలా అచీవ్ అయ్యారు, లేకపోతే ఒక బుక్ సజెస్ట్ చేయండి మనీ కోసం అంటే ఓన్లీ వాళ్ళు సజెస్ట్ చేసే బుక్ ఇదే అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఓన్లీ బుక్ యూ నీడెడ్. అసలు మనీ ఎలా వర్క్ అవుద్ది, కాంపౌండింగ్ అంటే ఏంటి, ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇది రేపు ఎలా అవుతుంది, అసలు అంతమంది అంత ఎలా అచీవ్ చేయగలుగుతున్నారు అనేది ఇది ఒక్క బుక్ మీకు చాలన్నమాట. నిజంగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. మీరు చాలా నేర్చుకోవచ్చు డబ్బులు ఎలా పనిచేస్తాయి అనేది. దిస్ ఈస్ ద మస్ట్ రికమెండెడ్ బుక్ మీకు నిజంగా డబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి అనుకుంటే. నెంబర్ 3, మెడిటేషన్స్. ఈ బుక్ ఒక రోమన్ కింగ్ పర్సనల్ డైరీ నుంచి తీసుకొని రాసింది. అంటే అతను ఎలాగా అసలు వరల్డ్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశాడనేది. స్టోయిసిజం అని చెప్పి మనోడే ముందు స్టార్ట్ చేశాడనమాట. అక్కడి నుంచి స్టోయిసిజం అవన్నీ మనకు వచ్చినాయి. ఇదేంటంటే ఇది రెగ్యులర్ బుక్లా ఉండదు. అంటే ఒక పేజీ తీసాం అనుకోండి, లైక్ కోయిట్స్లా ఉంటాయి అనమాట. ఒక్కొక్క కోయిట్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఒక రోజు ఏదో ఒక డల్గా ఉన్నా అంటే ఈ బుక్ ఓపెన్ చేస్తే మధ్యలో ఏదో కోట్ వస్తుంది. అది చదవగానే చాలా ఇన్స్పిరేషన్గా, ఓకే ఇదా లైఫ్, ఈ వ్యూలో మనం చూడాలా అని చూస్తే ఐ సే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ బుక్ అనమాట మోర్ దెన్ ఎనీథింగ్. అసలు మార్కస్ అరెలియస్ అనేవాడు ఎలాగా అసలు నేచర్కి ఎలా క్లోజ్గా ఉండాలి, ఒక కింగ్ ఎలా థింక్ చేస్తున్నాడు వరల్డ్ గురించి అనేది మనకి ఈ బుక్లో తెలుసుకోవచ్చు. ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ కింగ్, ద బెస్ట్ కింగ్ ఇన్ రోమన్ ఎంపైర్ అంటాడు మనోడిని. స్టోయిసిజం కూడా మనోడే ముందు కనిపెట్టాడు అనమాట. సో దిస్ ఇస్ ద మస్ట్ రికమెండ్. కానీ 2 బుక్ల కంటే ఇది అంత రికమెండేషన్ కాదు, కానీ ఐల్ సే దిస్ ఇస్ ఎ బుక్ టు రీడ్. నెంబర్ 4, ఇకిగాయ్. ది జపనీస్ వే ఆఫ్ లివింగ్ అ బ్యూటిఫుల్ లైఫ్. 100 ఏళ్ళు బతుకుతారు కుర్రలు, ఎలా బతుకుతారో కూడా తెలియదు. ఈ బుక్లో ఉంటుంది అనమాట. ప్యాషన్లో ఎలా ఉండాలి, అసలు ప్యాషన్ ఎలా కనుక్కోవాలి అనేది లాస్ట్ ఎండింగ్ పేజ్లో ఒక ఫామ్లో ఉంటుంది. ఇక్కడ బుక్ లోపల కూడా ఉంటుంది అనుకోండి. సో ఆ ఫామ్లో బట్టి మన ప్యాషన్ని బిజినెస్ కింద ఎలా మార్చుకోవాలి, అసలు మన ప్యాషన్ అంటే ఏంటి తెలియని వాళ్ళు ఈ బుక్ చదవాలి ముందు. చాలామంది అసలు నా ప్యాషన్ ఏంటో తెలియదు బ్రో, అసలు నా లైఫ్ ఏం తెలియదు బ్రో, గోల్ ఏంటో తెలియదు బ్రో, నాలో ఉన్న స్కిల్స్ ఏంటో తెలియదు బ్రో అంటే నీకే బాయ్ ఈ బుక్. ఖచ్చితంగా నీకే ఈ బుక్ చదవాల్సిందే నువ్వు. ఇకిగాయ్ మర్చిపోకు. చాలా చిన్న బుక్, ఒక్క రోజులో కంప్లీట్ చేసేయచ్చు. 100 సంవత్సరాలు ఎలా బతికారు, అసలు ఎలా ఉండాలి, ఎక్సర్సైజ్లు ఏవో ఉంటాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బుక్. కానీ నిజంగా నీకు ప్యాషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ని చదవాల్సిందే. నెంబర్ 5, 48 Laws of Power. మై ఫేవరెట్ ఆథర్ రాబర్ట్ గ్రీన్ 48 Laws of Power కాదు, ఇంకా చాలా బుక్స్ ఉంటాయి, అవన్నీ కూడా నేను రికమెండ్ చేస్తాను. కానీ ఈ వీడియోలో స్పెసిఫిక్గా 48 Laws of Power ఎందుకు రికమెండ్ చేస్తానంటే యూ కెన్ స్టార్ట్ విత్ ఇట్. చాలా చిన్న బుక్, కానీ వరల్డ్లో ఎలా బతకాలి, వరల్డ్ ఎలా వర్క్ అవుతుందని ఈ బుక్లో. ఎగ్జాంపుల్కి స్టార్టింగ్ 48 Lawsలో ఫస్ట్ లా ఏంటంటే నెవర్ ఓవర్ సైన్ యువర్ మాస్టర్. అంటే నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావో వాడిని ఎప్పుడు ఓవర్ సైన్ చేయడానికి చూడకు. నువ్వు ఎప్పుడైనా ఓవర్ సైన్ చేస్తున్నావు, వాడికంటే బాగా నువ్వు అవుతున్నావు అని వాడికి అనిపించింది అనుకో, నేను ఆ పని నుంచి తీసేస్తాడు కన్ఫర్మ్గా. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇలాంటివి ఇంకా 47 laws ఉంటాయి. సో బ్యూటిఫుల్ బుక్, బ్యూటిఫుల్ 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 బుక్. ఇవన్నీ చదవకపోయినా పర్లేదు, దీని ముందు చెప్పినవన్నీ ఇది మాత్రం చదవండి. ఎందుకంటే మీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది, నిజంగా బయటని ఎలా పనిచేస్తున్నారు, మనుషులు ఎలా పనిచేస్తున్నారు కూడా తెలుస్తుంది. మీకు ఇంకా టైం ఉంది అంటే మిగతా రాబర్ట్ గ్రీన్ బుక్స్, ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ అని ఉంటుంది, మాస్టరీ అని ఉంటుంది. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ బుక్స్. ఇవన్నీ కూడా మీకు టైం ఉంటే చదవచ్చు. ఇవన్నిటితో పాటు మీరు రిలీజియస్ బుక్స్ కూడా చదవచ్చు. నాకు మహాభారతం స్టోరీస్ అంటే భలే ఇష్టం. దాంట్లో క్యారెక్టర్స్లోని మనకు చాలా నేర్చుకోవచ్చు అనమాట. నిజంగా ఏంటి అని చెప్పి క్రిస్టియానిటీలోకి వెళ్తే బైబిల్లోని సామెతలోని ఉంటాయి. దాంట్లోనే అసలు వరల్డ్ ఎలా నడుస్తుంది, అసలు మనం ఎలా ఉండాలి అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో అది చాలా చిన్న బుక్, అది కూడా రికమెండ్ చేయాలి. మహాభారతం స్టోరీస్ వినండి వెళ్ళలేని వాళ్ళు.
బైబిల్ నుంచి అయితే ఇది చూసుకోండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీస్ బోల్డ్ ఉంటాయి. ఫైనల్లీ నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రమే. ఏ రిలీజియన్స్ టెక్స్ట్లో అయినా ఏదైనా లాస్ట్లో ఒకటే చెప్తారు, మంచిగా బతకండి రా నాయన, మంచిగా చేయండి రా నాయన అని చెప్పి. ఏది తక్కువేం కాదు. సో అన్నిటిని మనం చదివి అన్నిటి నుంచి నాలెడ్జ్ నేర్చుకోవడం చాలా మంచిది. ఇవన్నిటితో పాటు పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీ గ్రాండ్ పేరెంట్స్ని అడగండి అసలు ఏంటి అని చెప్పి. దే విల్ ఆల్సో షేర్ గుడ్ స్టోరీస్. దే విల్ ఆల్సో గివ్ యూ నాలెడ్జ్ అబౌట్ హౌ టు లివ్ ఇన్ లైఫ్ అనమాట. ఇవన్నిటి నుంచి నేర్చుకునే నాలెడ్జ్ మనం మంచిగా ఉండడానికే. సో మంచిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. బై.